హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి రామ్ చరణ్ పెద్ది, ప్రభాస్ ఫౌజీ, అలాగే ఎన్టీఆర్ డ్రాగన్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి టాప్ ప్రొడక్షన్స్ అన్నిటిలో చూస్తే మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కూడా ఒకటే. ఎన్నో అద్భుతమైన సినిమాలు ఈ బ్యానర్లో వచ్చాయి. కేవలం భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించడమే మాత్రమే కాకుండా మిడ్ రేంజ్ సినిమాలు కూడా ఈ సంస్థ నుంచి నిర్మిస్తూ వస్తున్నాయి. అయితే ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ భారీ ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్న సంగతి అందరికీ కూడా తెలిసిందే. అంటే రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు ఈ బ్యానర్లో పనిచేస్తున్న విషయం కూడా తెలిసిందే. ఒక ప్రాజెక్ట్ వెళ్ళిన తర్వాత ఇంకో అద్భుతమైన ప్రాజెక్టు తెలుగు ఇండస్ట్రీలో రెడీ అవుతూనే ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో అంచనాలతో రిలీజ్ చేసిన ప్రాజెక్టులన్నీ ఇలా విడుదలైనవే. ఇప్పుడు స్టార్ హీరోలు మళ్ళీ భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమవుతున్నారు. భారీ ప్రాజెక్టులో ఎక్కువ శాతం మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం ఆశ్చర్యం. చూసుకుంటే అను రాఘుపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్నటువంటి సినిమా ఫౌజీ. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు కూడా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సీతారామం వంటి సక్సెస్ఫుల్ సినిమా తర్వాత అనురాగపూడి చేస్తున్నటువంటి సినిమా కావడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. అలాగే రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో నటిస్తున్నటువంటి సినిమా పెద్ది. ఈ సినిమా మార్చి 27న విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు ఎప్పటి నుంచో అనౌన్స్ చేస్తూనే వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సినిమాను చెప్పిన డేట్కు తీసుకొచ్చే పనిలోనే ఉందట చిత్ర యూనిట్. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్నటువంటి సినిమా డ్రాగన్. ఈ సినిమా టైటిల్ అధికారికంగా ప్రకటించలేదు, కానీ ఒక జపాన్ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడిన మాటలు బట్టి సినిమా టైటిల్ ఇదే అని అందరికీ ఒక అవగాహన వచ్చేసింది. ఇకపోతే ఈ 3 సినిమాలను 2026 సంవత్సరంలోనే రిలీజ్ చేయాలని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలైనటువంటి నవీన్, రవి ఇద్దరు కూడా ప్రకటించారు. ఓకే, ఇదంతా బాగానే ఉంది. కానీ ప్రస్తుతం ఈ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నటువంటి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటిస్తున్నారు. హరీష్ శంకర్ డైరెక్టర్. అయితే ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి, కానీ ఈ సినిమా గురించి వీరు మాట్లాడలేదు ఎక్కడ. దీంతో ఫ్యాన్స్ కూడా ఈ సినిమా 2026లో రిలీజ్ అవుతుందా లేదా అని కొంత సందిగ్ధంలో ఉన్నారు. నిజానికి ఈ సినిమా 2026లో ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఈ సినిమా దాదాపు 80% పూర్తి అయిపోయింది. ఇంకొక 20% మాత్రమే బ్యాలెన్స్ ఉంది. పైగా హరీష్ శంకర్ డైరెక్షన్లో ఇదివరకటే పవన్ కళ్యాణ్ గారు నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పవన్ కళ్యాణ్ నటించినటువంటి సినిమాల్లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా కూడా నిలిచింది. మరలా అదే కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందంటే అంచనాలు ఎలా ఉంటాయి, నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఈ సినిమా మీద కూడా అంచనాలు అదే విధంగా ఉన్నాయి. అయితే ఈ సినిమాను మే నెలలో రిలీజ్ చేస్తున్నారు అన్నట్లుగా కూడా తెలుస్తుంది.